ఖమ్మం జిల్లాలో రైతు ప్రభాకర్ బీఆర్ఎస్ నాయకుల ఒత్తిళ్లతోనే ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి. రైతు ప్రభాకర్ తన వ్యవసాయ భూమిని కొంతమంది అక్రమంగా ఆక్రమించారని వీడియో తీస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభాకర్ బీఆర్ఎస్ వ్యక్తి అని అక్కడే ఉండే నాయకులు ఈ మందుతో నీ ప్రాణం ఏమీ పోదని చెప్పడంతో ఆయన చనిపోయాడన్నారు. ధరణి పోర్టల్తో లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. రైతు ప్రభాకర్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు కోదండరెడ్డి. అప్రతిష్ట పాలు చేయడానికి ప్రభాకర్ అనే యువకుని రైతుని మభ్యపెట్టి మీరు చేసిన ఈ కార్యక్రమం ఆయన ప్రాణం పోయింది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు దీని వెనకాల ఉండి అతన్ని ప్రోత్సహించిన మాట వాస్తవము. ఇదే విధంగా తెలంగాణ ఉద్యమంలో ఇదే టీఆర్ఎస్ నాయకులు ఇదే విధంగా నాటకాలు ఆడి ఇదే విధంగా ప్రోత్సహించి ఎంతోమంది ప్రాణాలు విషం దాగి కొంతమంది అయితే తగలబెట్టుకొని చనిపోయిన వాళ్ళు కొంతమంది అయితే అంటే వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు అధికారానికి చేజిక్కుంచుకోవడానికి చేసిన డ్రామాలలో చేసిన నిర్వాకం వల్ల ఉద్యమ కాలంలో కానీ ఇప్పుడు నిన్న కూడా అదే తరహాలో అతని ప్రాణం పోవడానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు బాధ్యత. అందువల్ల మేము దీన్ని అసలే భూముల విషయంలో ధరణి అనే పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చేసిన నిర్వాకం లక్షల మంది కుటుంబాలు బజారున పడ్డారు.